Hello friends, one more beautiful scenic place everyone must visit in fall season in Michigan. ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, get into the video. Welcome back to our channel కషిత్రిషి ముచ్చట్లు. ఏంటి ఇంత చీకటిగా ఉంది అనుకుంటున్నారా? ఫాల్ సీజన్లో కదండి. సో మార్నింగ్ 7 అయింది. మా రైడ్ అయితే స్టార్ట్ చేసేసాము. ఇంటి దగ్గర నుంచి 4 hours రైడ్. సో బ్రేక్ఫాస్ట్కి 2 hours తర్వాత బ్రేక్ తీసుకున్నాము. ఇది రెస్ట్ ఏరియాలో ఫాల్ సీజన్ వ్యూ చూసారు, అదిరిపోయింది కదా. ఖుషి మీకు అకౌంట్ చూపిస్తానని చెప్పి చూపిస్తుంది. ఐసేజ్ మూవీ చూసిన వాళ్ళకైతే దీని గురించి ఐడియా వచ్చేస్తుంది. అండ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ మా రైడ్ స్టార్ట్ చేసేసాము. అలా మాట్లాడుకుంటూ డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయామండి. అదే స్కై బ్రిడ్జ్కి. సో మనమైతే ఫస్ట్గా స్కై బ్రిడ్జ్ కార్ పార్కింగ్ ఇక్కడ ఇలా చూస్తున్నారు కదా, ఇలా పార్క్ చేసేసేయాలి. అందరూ లైన్ చూస్తున్నారు కదా, లైన్ అప్ అవుతే మనకి ఇక్కడ షటిల్ బస్ వస్తుంది. షటిల్ బస్ ఎక్కితే మనకి టికెట్స్ ఉన్న జోన్ దగ్గరికి తీసుకెళ్తుంది. అండ్ రిసార్ట్స్, రెస్టారెంట్స్, షాపింగ్ మాల్ అన్నీ ఉంటాయండి. కావాలితే మనం ఇక్కడ హాల్ట్ కూడా ఉండొచ్చు, ఒక 2 days స్టే చేయొచ్చు. చూస్తున్నారా రిసార్ట్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. అండ్ ఇక్కడైతే మనం టికెట్స్ తీసుకోవచ్చు. ఆఫ్లైన్ తీసుకోవాలంటే, ఆఫ్లైన్ తీసుకునేటట్టయితే అడల్ట్స్కి $30 per person పడుతుంది. అండ్ కిడ్స్ 3 to 10 age కిడ్స్కి అయితే $20, అండర్ to $1 ఛార్జ్ చేస్తారు. అదే మీరు ఆన్లైన్లో తీసుకునేటట్టయితే అడల్ట్స్కి $25 పడుతుంది. సో $5 మీరు సేవ్ చేసుకోవచ్చు. అండ్ బిలో 2 kidsకి ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ 3 to 10 age కిడ్స్కి $19 పడుతుంది. సో ఆన్లైన్లో టికెట్స్ అయితే మీరు రిజర్వ్ చేసేసుకోండి. అండ్ టికెట్ ప్రైసింగ్ అన్నది సీజనల్ బట్టి, డిమాండ్ బట్టి వేరీ అవుతూ ఉంటుందంట. అండ్ టైమింగ్స్ కూడా మనకి 10 to 8 PM ఉంటుంది. సీజనల్ బట్టి టైమింగ్స్ కూడా వేరీ అవుతుంది. సో మళ్ళీ మేము షటిల్ బస్ క్యాచ్ చేస్తున్నాము స్కై బ్రిడ్జ్ వెళ్ళడానికి. సో బస్ ఎక్కేసాం మేము. ఇక్కడ మనం ఆన్లైన్లో టికెట్ తీసుకోగానే QR కోడ్ వస్తుంది. ఆ QR కోడ్ స్కాన్ చేస్తే మనకి చైర్ లిఫ్ట్ ఎక్కడానికి అలౌ చేస్తారనమాట. సో చైర్ లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం మేము. ఏ థ్రిల్లింగ్ చైర్ లిఫ్ట్ రైడ్. ఫుల్గా ఎగ్జైట్ ఫీల్ అయ్యి ఫుల్ ఎంజాయ్ చేసాం మేము ఈ రైడ్ అయితే. చూస్తున్నారు కదా, మీకు చూపిస్తున్నాను ఆరో మార్క్తో. అదే లాక్ అండి. మీరు అది స్లో డౌన్ అవుతుంది. స్లో డౌన్ అవ్వగానే ఎక్కేసేయాలి. ఎక్కగానే మళ్ళీ లాక్ చూసారా, అట్లా ఫ్రంట్కి వచ్చేస్తుంది. అది సిల్వర్ కలర్లో ఉన్నది, అదే లాక్ అనమాట. సో మేమైతే పైకి వెళ్తున్నాము. సైమల్టేనియస్గా బ్రిడ్జ్ పై నుంచి కిందకి దిగిన వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. అండ్ ఇటు సైడ్ చూస్తున్నారు కదా, మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. ఈ స్కై బ్రిడ్జ్ అనేది October 15, 2022లో పబ్లిక్ని అలౌ చేయడం స్టార్ట్ చేశారు. దీని స్పెషాలిటీ ఏంటి అంటే లాంగెస్ట్ టింబర్ టవర్డ్ సస్పెన్షన్ బ్రిడ్జ్ ఇన్ ద వరల్డ్. అండ్ మిషిగన్ సెకండ్ బ్రిడ్జ్ అండి ఇది. ఫస్ట్ బ్రిడ్జ్ ఏంటి అన్నది కమింగ్ వీడియోలో చూసేయండి. చూస్తున్నారు కదా ఎంత అప్ ఎక్కుతున్నామో. సీనిక్ వ్యూ అయితే చైర్ లిఫ్ట్లో అదిరిపోతుంది. కొంచెం సేపు అయితే భయం వేసింది, బట్ లేటర్ ఆన్ చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. ఈ టవర్స్ అన్నది వుడ్ టింబర్స్తో కన్స్ట్రక్ట్ చేశారు. సో లాంగెస్ట్ వుడ్ టింబర్ టవర్ సస్పెన్షన్ బ్రిడ్జ్ ఇన్ ద వరల్డ్ అండి స్కై బ్రిడ్జ్. సో ఖచ్చితంగా మీకు పాసిబిలిటీ ఉంటే ఫాల్ సీజన్లో విజిట్ చేయండి. డిఫరెంట్ సీజనల్ వ్యూస్ కూడా మీ రిఫరెన్స్ కోసం నేనైతే పెట్టాను లాస్ట్ వీడియో ఎండింగ్లో, చూడండి. అండ్ మేమైతే ఇలాగా అప్ రీచ్ అయిపోయాము. సో చాలా చల్లగా ఉంది. ఎవరైతే స్కై బ్రిడ్జ్ వెళ్ళాలనుకుంటున్నారో వింటర్ క్లోత్స్, క్యాప్స్ ఖచ్చితంగా వేర్ చేయండి. బ్రిడ్జ్ మీద చాలా అంటే చాలా చలేస్తుంది. సో చెప్పాను కదా, వుడ్తో టింబర్స్ ఎట్లా ఉన్నాయో. అండ్ ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. రైలింగ్స్ మీద సిట్టింగ్ కానీ జంప్ చేయడం కానీ ఏమి చేయకూడదు. థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. కింద నుంచి 118 feet హై పెడెస్ట్రైన్ బ్రిడ్జ్ ఉంటుందండి. అండ్ 1200 feet లాంగ్. అండ్ మనకి వాక్వే వచ్చేసి 5 feet వైడ్ ఉంటుంది. అండ్ మిడిల్ ఆఫ్ ద బ్రిడ్జ్ 36 feet స్పాన్లో గ్లాస్ ఫ్లోరింగ్ ఇచ్చాడండి. అసలు వ్యూ, సీనిక్ వ్యూ ఫాల్ సీజన్ అయితే అదిరిపోయింది. ఊగుతూనే ఉంది. విండ్ స్పీడ్ చాలా ఎక్కువ ఉండే మేము వెళ్ళిన రోజు. మనకి వెబ్సైట్లో ఏ వీక్లో అయితే ప్రిఫరబుల్ టు సీ ద ఫాల్ అని చెప్పేసి మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. సో మీరు ప్లాన్ చేసుకునేటప్పుడు వెబ్సైట్లో అది కూడా చెక్ చేసుకోండి. వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ చూస్తున్నారు కదా ఎంత
బాగుందో. అండ్ బ్రిడ్జ్కి అవతల వైపు వెళ్ళగానే కూడా మనకి ఫాల్ సీజన్ వాక్ చేయొచ్చు అనమాట. చాలా అంటే చాలా ఫొటోస్ దిగాం మేము. కొన్ని ఫొటోస్ మీకు ఇక్కడ పెడుతున్నాను, చూసారు కదా. ఇలా మనం వాక్ చేయొచ్చు కాస్త దూరం. అండ్ తర్వాత మేమైతే ఇంకా రివర్స్ అయిపోతున్నాము. మనం రివర్స్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేసి అగైన్ మనం చైర్ లిఫ్ట్ తీసుకొని డౌన్ అయిపోతున్నాము. చూస్తున్నారు కదా, డౌన్ అవుతున్నాము. ఇంకా మేమైతే స్కై బ్రిడ్జ్కి బాయ్ బాయ్ చెప్పేసి మా నెక్స్ట్ డే ఫాల్ సీజన్ ట్రిప్ ఎక్కడికి అన్నది నా నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చూడండి, మిస్ అవ్వకుండా. మీకు పాసిబిలిటీ ఉంటే ఖచ్చితంగా స్కై బ్రిడ్జ్ విజిట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ ద వీడియో. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డిఫరెంట్ సీజనల్ వ్యూస్ పెట్టానని చెప్పాను కదా మీకు బ్రిడ్జ్ది. సో ఇదైతే సమ్మర్లో మనకి ఇలా ఉంటుంది బ్రిడ్జ్, అండ్ వింటర్లో ఇది, అండ్ క్రిస్మస్ లైటింగ్స్తో మనకి స్కై బ్రిడ్జ్ ఇలా ఉంటుంది. ఇది అయితే ఫాల్ సీజన్ వ్యూ. మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.